I'm a cyber security. Here I am explain about image clip. Image clip contain technical thing use చేసి లైక్ మనకి ఇచ్చిన ఇమేజ్ అది కనపడు ఇదో ఇమేజ్ అనుకుంటే దీని లోపల ఏదో సంథింగ్ ఓకే నార్మల్ ఇమేజ్ దీని లోపల సంథింగ్ ఏదో ఒక టెక్స్ట్ లేకపోతే ఒకవేళ నీ ఐడెంటిటీ ఇన్ఫర్మేషన్ ఏదైనా దాచేసి దానికి సెక్యూర్ ఒక పాస్వర్డ్ పెట్టేసి దాన్ని ఎన్క్రిప్ట్ చేస్తే దాన్ని టెక్నోగ్రఫీలో ఎన్క్రిప్షన్ డీక్రిప్ట్ ఎలా చేస్తారంటే లైక్ ఆ సెక్యూర్ మెసేజ్ ఎవరైతే సెంటర్ నుంచి రిసీవర్కి వచ్చిందో ఆ సెంటర్ అనేవాడు రిసీవర్కి ఆ పాస్వర్డ్ పెడితే ఆ పాస్వర్డ్తో డీక్రిప్ట్ చేస్తాడు. దీంట్లో నేను అబ్స్ట్రాక్ట్ ఆ సెంటర్ ఏం చేస్తాడంటే ఆడికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ లైక్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏమైతే యూజర్ అండ్ పాస్వర్డ్ అదే ఇస్తారు తప్ప మిగతా ఏమైతే నీడెడ్ ఉన్నాయో అదే ఇస్తారు. ఏ అవసరం లేవో అదే ఇస్తారు. ఇమేజ్ క్రిప్ట్లో నేను ఈ సిగ్నిఫికెంట్ బిట్ యూజ్ చేసి దానికి ఏదైతే పాస్వర్డ్ ఉందో దాన్ని సెక్యూర్ చేశాను ఎక్కువగా. ఇన్ దట్ నేను డిజైన్ చేసిన వెబ్సైట్లో ఫస్ట్ యూజర్ అనేవాడు దానికి ఇమేజ్ పంపిస్తాడు, దానికి అలో ఇచ్చాడు. తర్వాత దానికి సంబంధించిన ఒక మెసేజ్ క్రియేట్ చేయడానికి లేకపోతే వాడికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ డేటాని కట్టడానికి నేను అడిగి స్టే చేశాను. నేను డెవలప్ చేసిన ఒక వెబ్సైట్లో ఇచ్చాను. నెక్స్ట్ దానికి కావాల్సిన ఎన్క్రిప్షన్ కీ లైక్ సెక్యూరిటీ పాస్వర్డ్ ఉంటుంది కదా దానికి ఇచ్చారు. దాన్ని డీక్రిప్షన్ చేయడానికి కూడా ఆడు ఎన్క్రిప్ట్ చేయడానికి డీక్రిప్ట్ చేయడానికి రెండింటికి సపరేట్గా పేజ్ అనేది డెవలప్ చేశారు. అండ్ ఇన్ దట్ నేను యూజ్ చేసిన టెక్నాలజీ ఏంటంటే AES అడ్వాన్స్డ్ ఎన్క్రిప్షన్ రిసోర్స్ in system architecture మెయిన్ గా 4 మాడ్యూల్స్ ని నేను యూజ్ చేసిన లైక్ 4 మాడ్యూల్స్ టైప్ లో యూజ్ చేశాను. ఇన్ దట్ యూజర్ ఇంటర్ఫేస్ మోడల్ దాంట్లో ఏం చేస్తారంటే లైక్ అప్లోడ్ ఇమేజెస్ అండ్ ఎన్క్రిప్ట్ అయితే ఎన్క్రిప్ట్ డీక్రిప్ట్ అయితే డీక్రిప్ట్ దానికోసం నేను ఇంకో సపరేట్గా 2 మాడ్యూల్స్ డిజైన్ చేశాను. అండ్ టెక్నికల్ మోడల్ ఏం చేస్తారంటే ఇమేజ్ కనుక మెసేజ్ అనేది ఎన్క్రిప్ట్ చేసి ఉంచుతుంది టెక్నాలజీ మోడల్.